ట్రాన్స్జెండర్ సంక్షేమానికి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, సిపి గారు, అదేవిధంగా డిజేబుల్డ్ ఏడి ప్రత్యేకంగా చొరవ తీసుకొని వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు ముగ్గురికి ఒక 3 ఆటోల్ని అందించడం జరిగింది. 3,05,000 రూపాయలు అయితే అందులో 64,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు దీనికి చొరవకి నేను అభినందిస్తూ వారు ఇంకొకటి చెప్పారు. 3 నెలలు సక్రమంగా వాళ్ళు కనుక చేసుకున్నట్టయితే ఇంకొక సిఎస్ఆర్ ద్వారా అదనంగా 1,00,000 రూపాయలు ఇచ్చి వారికి ఆర్థికంగా అండగా ఉండి వారిని సమాజంలో మంచి స్థితిలో వాళ్ళంటే ఒకళ్ళ మీద ఆధారపడకుండా గౌరవప్రదంగా ఉండాలనే దాని మీద స్థలంకత తీసుకోవడం జరిగింది. అంతకుముందు సిపి గారు కూడా చాలామంది ఐడెంటిఫై చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి గుర్తించి ఐడి కార్డులు ఇచ్చి 20 మందిని జీవీఎంసీలో శానిటరీ సూపర్వైజర్స్గా వాళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. ఇంకా ఒక 25 మందికి కూడా ఉపాధి కల్పించేదానికి చర్యలు తీసుకుంటా ఉన్నారు. నేను కూడా మా మంత్రిత్వ శాఖ ట్రాన్స్జెండర్స్ మా శాఖ ఉంది. ఈ శాఖలో కూడా వారికి ఒక సింగిల్ రేషన్ కార్డు ఇచ్చే విధానంలో ముఖ్యమంత్రి గారు ఆమోదించడం జరిగింది. దాంతోపాటుగా వాళ్ళకు కూడా ఎస్హెచ్జి గ్రూప్స్ ఉన్నాయి, పొదుపు గ్రూపులు. ఆ గ్రూపుల్లో కూడా బలోపేతం చేసుకుంటూ వాళ్ళకి మనం ఎస్హెచ్జి ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కార్డ్స్ కూడా మేము ఇస్తున్నాం. వీళ్ళందరి ద్వారా కూడా వాళ్ళకి ఏదైనా కూడా అవసరమైనటువంటి ఖర్చులు కూడా వారికి ఉపయోగపడుతూ వాళ్ళ హక్కులు కూడా ఎవరైనా వారిని ఇబ్బందులు పెట్టా కానీ వారికి హక్కులకు కూడా మేము చర్య కల్పిస్తూ రక్షణ కల్పిస్తూ మేము ముందుకు తీసుకున్నామండి. మా ప్రభుత్వం ఈ దివ్యాంగులు అదేవిధంగా మనకి సీనియర్ సిటిజన్ ట్రాన్స్జెండర్ ఇచ్చే దానిలో కూడా మొన్ననే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చింది. ట్రాన్స్జెండర్స్ కూడా స్త్రీ శక్తి పథకంలో ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం జరిగింది. వీరి సంక్షేమానికి అభ్యున్నతికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదేవిధంగా ట్రాన్స్జెండర్ బోర్డు ఏర్పాటు చేసి వారి యొక్క సౌకర్యాలకు కూడా వారి యొక్క హక్కుల కోసం కూడా మేము కృషి చేస్తున్నామండి. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే నాకు ఈరోజు మినిస్టర్ గారు, హానరబుల్ మినిస్టర్ గారు, హానరబుల్ కలెక్టర్ గారు, హానరబుల్ సిపి గారు, ఏడీ మేడం గారు మా గురించి మా పట్ల ఎంతో కృషి సానుభూతి చూపించి మాకు ఈరోజు ఆటో ఇవ్వడం జరిగిందండి. నిజంగా సంతోషకరమైన విషయం, చాలా హ్యాపీగా ఉందండి. ఆంధ్రప్రదేశ్లో నేను ఫస్ట్ ట్రాన్స్జెండర్, నాకు ఈ అవకాశం ఇచ్చారు. చాలా శుభకరం, సంతోషమైన రోజు అండి ఇవాళ. నిజంగా నేను మర్చిపోలేని రోజు. మరి ఎంతో కృషి చేశారండి మా గురించి కలెక్టర్ గారు, ఏడీ మేడం గారు. ఈరోజు నాకు ఆటో ఇవ్వడం జరిగిందండి. సో సమాజంలో మాకు చాలా వివక్షత ఉందండి. కానీ నిజంగా ఈరోజు మాకు ఆటో ఇచ్చి మేమేంటో ట్రాన్స్జెండర్స్ అంటే ఏంటో ప్రూవ్ చేసుకునే అవకాశం మాకు ఇచ్చారండి. చాలా సంతోషకర విషయం అండి. అందరికీ ధన్యవాదాలండి.